హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ లాక్సీ కేర్ ఆఫ్ క్రికెట్. ఈ రోజు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ వచ్చేసి గువాహటిలో. ఇద్దరు రాయల్స్ మధ్యలో ఏ రాయల్స్ గెలుస్తుందో చూద్దాం. రాజస్థాన్ బెంగళూరు ఇప్పటిదాకా ఒక మ్యాచ్ ఓడిపోలేదు. ఈ రోజు ఎవరో ఒకరు ఓడిపోబోతున్నారు. ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాచ్ వచ్చేసి గువాహటిలో జరుగుతుంది కాబట్టి సిఎస్కేతో జరిగిన వికెట్లో బౌన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాము. సో జోఫ్రా ఆర్చర్ కి, ఆండ్రే బర్గర్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ పవర్ ప్లే లోనే వికెట్ తీసుకోవడానికి. అండ్ రవి బిష్నాయ్ కూడా కొంచెం బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతని బౌలింగ్ నుంచి కూడా. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ విన్ కావాలంటే మొత్తం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ వైభవ్ సూర్యవంశీ. ఇప్పటిదా జరిగిన మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ బుమ్రాను వదలలేదు. భువనేశ్వర్ కుమార్ ని ఫస్ట్ టైం ఫేస్ చేయబోతుండు. మ్యాచ్ అప్ ఎలా జరుగుతుందో చూడాలి. టాస్ గెలిచిన వాళ్ళు obviously they will choose to bowl because it's a red soil wicket. విరాట్ కోహ్లీ has to stay throughout the innings ఎందుకంటే అతను యాంకరింగ్ రోల్ ప్లే చేస్తాడు. ఫిల్ సాల్ట్ అయినా, దేవదత్ పడిక్కల్ అయినా, రజత్ పడిక్కల్ అయినా దే విల్ ప్లే విత్ 200 స్ట్రైక్ రేట్. అండ్ ఫినిషర్స్ కూడా బాగున్నారు. టిమ్ డేవిడ్ అండ్ రమోరీ షెపర్డ్. కృణాల్ పాండ్యా అతనికి ఇప్పటిదాకా బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, చూడాలి. అండ్ హీఈస్ బౌలింగ్ వెల్, హీఈస్ టేకింగ్ క్రూషియల్ వికెట్స్. పవర్ ప్లే అయిపోగానే బౌలింగ్ వస్తున్నాడు. సిఎస్కే మ్యాచ్ లో చూసాం, 7th ఓవర్ లో 2 వికెట్స్ తీసుకొని మ్యాచ్ మొత్తం టర్న్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో కూడా వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ ఏ డిపెండెంట్ వికెట్ టేకర్ ఫర్ ఆర్సీబీ. ప్లేయింగ్ 11 చూసుకుంటే దాదాపు సేమ్ టీం ఉంటుంది. ఓపెనర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, హిట్మైర్, ఫెరేరా వీళ్ళందరూ బ్యాటింగే. కానీ ఆర్సీబీకి డీప్ డౌన్ బ్యాటింగ్ చాలా ఉంది ఆర్ఆర్ కన్నా. టిమ్ డేవిడ్, రమోరీ షెపర్డ్, కృణాల్ పాండ్యా దాకా ఉంది. దేవదత్ పడిక్కల్ టాప్ ఆర్డర్ లో, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పడిక్కల్. సో బ్యాటింగ్ లైనప్ వీళ్ళకి ఎక్కువ ఉంది. నాకు తెలిసి 8-9 బ్యాటింగ్ లైనప్ ఆప్షన్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్ఆర్కి చాలా తక్కువ, ఎందుకంటే సందీప్ శర్మ ఉంటాడు, రవి బిష్నాయ్ ఉంటాడు టీంలో, హ్యాండ్రీ బర్గర్, జడేజా, జోఫ్రా ఆర్చర్ దాకానే ఉంది వాళ్ళకి బ్యాటింగ్. ఒక బ్యాటింగ్ ఆప్షన్ తక్కువ ఉంది ఆర్ఆర్కి ఆర్సీబీ కన్నా. ప్యూర్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ మ్యాచ్, ఎందుకంటే 2 అన్బీటెన్ టీమ్స్ దే ఆర్ గోయింగ్ టు కంపీట్ టుడే. వాళ్ళ వీక్నెస్ బయటపడతాయి ఈ రోజు ఎవరైతే ఓడిపోతారో. అండ్ వైభవ్ సూర్యవంశీ మస్ట్ వికెట్ ఫర్ ఆర్సీబీ టు టేక్ డౌన్ ఇన్ ద పవర్ ప్లే because he is playing at his peak at 15 years of age. Imagining playing him for India, సూపర్ మాస్ అసలు. జడేజాకి, ఫెరేరాకి, హెట్మైర్కి ఇప్పటిదాకా అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకునే అవకాశం ఇంకా రాలేదు. ఎందుకంటే పవర్ ప్లేలోనే ధ్రువ్ జురేల్, ఓపెనింగ్ పార్ట్నర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తము. దాదాపు 200-250 స్ట్రైక్ రేట్ తో ఆడుతారు. పూచ కోత చేస్తారు అసలు చెప్పాలంటే. దంచి దంచి పెడతారు. వచ్చిన ఏ బౌలర్ పట్టించుకోవట్లేదు ఇద్దరు. ముంబైతో మ్యాచ్ లో చూసాము, ఫస్ట్ ఓవర్ లోనే దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కటే బతికిపోయాడు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో. మిగతా అందరిని ఉతికేసారు దీస్ యంగ్ గైస్. ఆర్సీబీ నుంచి షెపర్డ్ కి, జితేష్ శర్మకి, కృణాల్ పాండ్యా కూడా ఇంకా అంత ఆపర్చునిటీ రాలేదు ఈ సీజన్ లో. ఎందుకంటే వాళ్ళ టీమ్స్ కూడా చేసింగ్ లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిడార్, దేవదత్ పడిక్కల్ తోనే మ్యాచ్ అయిపోతున్నాయి. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అందుకనే. అండ్ గోయింగ్ టు బి హ్యూజ్ రన్స్, 200+ ఉంటుంది స్కోరు, ఆర్ మినిమం 180 పార్ స్కోరు. టాస్ క్రూషియల్ ఉండబోతుంది, ఎందుకంటే బౌన్స్, పవర్ ప్లే లో బౌన్స్, జోఫ్రా ఆర్చర్ స్టాక్ బాల్ బౌన్సర్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఆర్ఆర్ టాస్ గెలిస్తే దే విల్ డెఫినెట్లీ గో ఫర్ బౌల్. ఆర్సీబీ ఇప్పటిదాకా 2 మ్యాచ్లు గెలిచింది, అవి 2 చిన్నస్వామి గ్రౌండ్ లోనే. దే ఆర్ ప్లేయింగ్ దర్ ఫస్ట్ అవే గేమ్. జేకబ్ డఫీని తీసుకొస్తారా, హేజల్వుడ్ ని తీసుకొస్తారా, ఆర్ ఇద్దరిని తీసుకొస్తారా చూడాలి. జాస్ హేజల్వుడ్, జేకబ్ డఫీ ఇద్దరిని తీసుకురావాలంటే ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ వెళ్ళిపోవాలి. అతని ప్లేస్ లో డేవిడ్ పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసి, మిడిల్ ఆర్డర్ లో టిమ్ డేవిడ్, షెపర్డ్ అండ్ వీరిద్దరు బౌలర్స్ దే విల్ కెన్ గో విత్ ది స్కోర్. ఎందుకంటే ఫిల్ సాల్ట్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సిఎస్కేతో మ్యాచ్ లో బాగానే ఆడాడు, ఓకే. కానీ ఇద్దరు బౌలింగ్ అటాక్ తో వెళ్తే ఆర్సీబీ ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు ప్రెడిక్షన్ విషయానికి వస్తే చాలా టఫ్ కాల్ ఇది. ఐఎమ్ గోయింగ్ విత్ ద హోమ్ అడ్వాంటేజ్. రియాన్ పరాగ్ లక్ నడుస్తుంది అతనికి. హీఈస్ విన్నింగ్, హీఈస్ డూయింగ్ గుడ్ కెప్టెన్సీ. అండ్ కుమార్ సంగర్ ఎక్స్పీరియన్స్ కోచ్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది వాళ్ళకి స్ట్రాటజీస్. ఆర్సీబీ చాలా బ్యాలెన్స్డ్, ఆర్ఆర్ కూడా అంతే చాలా బ్యాలెన్స్డ్. కానీ బ్యాటింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్సీబీకి. బట్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్ అండ్ బిలీవింగ్ ఇన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ, ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్ఆర్ టుడే. So that's it for the preview, guys. Thank you. We'll meet after the match.